నమస్కారం. బిఎస్ఎన్ఎల్ నంబర్ 1 స్థానంలో ఇప్పుడు దూసుకెళ్ళిపోతుంది. ఎందుకంటే ముందు ముందు కూడా బిఎస్ఎన్ఎల్ బాగా నంబర్ 1 స్థానంలో ఉంటుంది. మన భారతదేశంలో ప్రభుత్వంచే అనుమతించబడిన బిఎస్ఎన్ఎల్‌ని భారతీయులైన మనం దానిని ఆమోదిద్దాం. రతన్ టాటా గారు దానికి ఇంకా నంబర్ 1గా చేద్దామని దాన్ని తీసుకున్నారు. ఆయన మనకి కళ్ళ ముందు లేకపోయినా భారతదేశానికే దేవుడు లాంటివారు. ఆయన ఎన్నో సేవలు చేశారు. ఎంతోమందికి మంచి చేశారు. కాబట్టి దీనికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, చాలామంది పెద్దవాళ్ళు నంబర్ 1 స్థానంలో బిఎస్ఎన్ఎల్ తీసుకెళ్దామని చూస్తున్నారు. రీఛార్జ్ విషయంలో కానీ, సామాన్యులు కానీ, పేదవాళ్ళు కానీ అందరూ దాన్ని ఉపయోగించుకునేటట్టుగా ఉంటుంది. కాబట్టి బిఎస్ఎన్ఎల్ ముందు నంబర్ 1 స్థానంలో ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. బిఎస్ఎన్ఎల్ రీఛార్జ్ చేసుకునే దాంట్లో కూడా తక్కువ రేటు. నెట్టు ఇప్పుడు తక్కువగా ఉన్నా ముందు అది 5Gలోకి చేరి 5Gలో చేత రెడీ అవుతుంది. చేరి అందరికీ అందుబాటులోకి వస్తుంది. అందరూ బిఎస్ఎన్ఎల్‌ని సంతోషంగా స్వీకరిస్తారు. అది నంబర్ 1 అవుతుంది. మన దేశానికి కూడా అది ఎంతో మేలు చేస్తుంది. మన డబ్బు మనకే ఉంటుంది. ఇది బిఎస్ఎన్ఎల్ మన భారతదేశంది. కాబట్టి మన డబ్బు ఇతర దేశాలకు వెళ్ళకుండా మనం రీఛార్జ్ చేసుకున్న సొమ్మంతా మనకే ఉంటుంది. దీంతో మన యువతకి ఉద్యోగాలు, మంచి మేలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి బిఎస్ఎన్ఎల్ బాగా డెవలప్ అవ్వాలి. అందరూ బిఎస్ఎన్ఎల్‌ని కోరుకోవాలి. అది నంబర్ 1 అవ్వాలి. భారతదేశంలో నంబర్ 1 అవ్వాలి. ప్రపంచానికి కూడా నెట్‌ని అందించి బాగా ఉండాలని కోరుకుంటూ జై హింద్.